చర్చ. రేవంత్ డమ్మీ క్యాండిడేట్లను పెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళా ఖమ్మంలో మండవ వెంకటేశ్వరరావు గారు ఖమ్మం ఫైనల్ అయిందా కాలేదా? అది ఈయనకి అక్కడ ఏ సంబంధం అండి? ఖమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేది ఉంటే ఖమ్మంలో లేరా? ఇక్కడ ఆయన తీసుకుపోయి అక్కడ ఎందుకు పెడుతున్నారు? మల్కాజ్గిరిలో ఒక ఆయన తీసుకుపోతే మల్కాజ్గిరి డిక్లేర్ అయిపోయింది, తీసుకుపోయి మల్కాజ్గిరి మన చేవెళ్ళలో డిక్లేర్ అయింది, మల్కాజ్గిరిలో పెట్టిర్రు. మంచిగా 2 సీట్లు ప్యాకేజ్ అయిపోయింది. మెదకు ఏదో వెంకటరామరెడ్డి గారు మేనేజ్ చేసిరని వింటున్నాము. ఇప్పుడు ఖమ్మము, మన కరీంనగర్లో ఏం చేస్తారో చూడాలి. ఇవన్నీ 6 గ్యారెంటీలు పెడతలేడట. కనీసం ట్రై కూడా చేయలే ఆయన. ఇవన్నీ నేను అంటలేను, వినబడుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా, అట్లా వినబడుతుంది. అవునా? ఆగస్టు దాకా ఆగలనా? ఏంది ఓటుకు నోటు పెట్టిందా? ఆయన ఓటుకు నోటు కాపాడిండు, ఈయన సిబిఐని రానిస్తలేడు. క్విట్ ప్రోకో. ఇప్పుడు అది మధ్యప్రదేశ్లో ఉందేమో కేసు, కనుక కోర్టు స్పీడప్ చేస్తుంది. మళ్ళీ 300 సీట్లు వస్తున్నాయి అంటున్నారు. బీజేపీ గ్రాఫ్ పడిపోయి ఇండియా కూటమి గ్రాఫ్ పడిపోయి ఎవరు అంటున్నారు 300 అని? ఎవరన్నారు 300 అని? 350 అని ఎవరు అన్నారండి? నరేంద్ర మోడీ పార్లమెంటులో నేను చెప్తా సార్. ఎందుకు లేవు? నరేంద్ర మోడీ గారి స్టేట్మెంటు నేనున్న పార్లమెంట్లో నా ముందరనే మాట్లాడిండు. 370 బీజేపీకి వస్తాయి, 400 పైన ఎన్డీఏకి వస్తాయి అన్నది ఆయన స్టేట్మెంట్. ఎందుకు కొట్లాడతలేమండి మేము? ఈ మధ్య ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. జగిత్యాల ఆగుతుంది ట్రైన్. ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంతకుముందు అది కూడా ఆగకపోవు. ఎల్టీటీ కొరుట్ల మెట్పల్లిలా మనం ఆపినాము. ఈ జగిత్యాల ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. జీవన్ రెడ్డి గారిని జగిత్యాల చౌరస్తా మీద మేమిద్దరం నిలబడతాము. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఏమేమి చేసినో చెప్పినా. కొద్దిగా ఆయనకు వినిపించండి, సౌండ్ ఎక్కువ పెట్టి వినిపించండి. జగిత్యాల చౌరస్తా మీద నిలబడతాము. నేను ఇందూరు కూడా, నిజామాబాద్ కూడా అంటలేను, జగిత్యాల చౌరస్తా మీద నిలబడతాము. ఎవరు ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారో చూద్దాం. నిజామాబాద్ లో ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటున్నాను. అవునండి, నిజామాబాద్ లో ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటున్నారు. మీరు ప్రశ్న అడుగుతుంటే నవ్వుతున్నారు. మీరు అదే ఆయన అడుగుతుంటేనే, స్వామి అడుగుతుంటేనే నవ్వుతున్నాడు. ఇప్పుడు దాని గురించి నేను కమెంట్ చేయను. అందులో ఎక్స్పైరీ అని ఉన్నది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కమెంట్. అదే మీ ఒపీనియన్ అడుగుతున్నానండి. చిట్ చాట్ లో తప్పేమున్నది? చెప్పారు, మిత్రులు చెప్పారు ఒపీనియన్. మీకు ఒపీనియన్ మీరు చెప్పకపోతే చెప్పకూడదు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ నో. పర్సనల్ ఇష్యూ, సిబిఐ పర్సనల్ ఇష్యూ. I don't want to comment on that.